ప్రభా దీవించండి, ఆశీర్వదించండి నైనా తండ్రి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. స్తుతిస్తుండగా స్తుతుల సింహాసనం మీద ఆశలు అవ్వమని అడుగుతున్నా. రెండు చేతులు పైకి దేవుడి స్తుతించి ఇటువంటి చూడకు, దేవుడి స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు నే మరచిపోలేనయ్యా. చెప్తామా? నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా. హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా. దేవుడు చేసిన పెళ్లి మర్చిపోవచ్చా? మనము ఆరాధనలో మనందరం ఏకీభవించి ప్రార్థన చేయాలి. దేవుడు మన మేలు ఆయన చేసే ఏ మేలు కూడా మనము మర్చిపోకుండా దేవుడు స్తుతించాలి. హల్లెలూయా. మన జీవితంలో లెక్కలో ఉన్నామంటే ఆయన చేసిన మేలే కదా. ఆరోగ్యంగా ఉన్నాము, ఆయుష్తో ఉన్నాము, ఊపిరి పీల్చుకోగలుగుతున్నాము, అన్నం తినగలుగుతున్నాం. మన సమస్త జీవితాన్ని బట్టి దేవుడికి వందనాలు చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేన. చేతపగతి హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేనయ్యా, లోయలలో ఉన్నను మరచిపోలేవయ్యా, కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేవయ్యా, లోయలలో ఉన్నను నన్ను విడచిపోలేవయ్యా. ఇది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, ఇది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అప్పులలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, వ్యాధులతో ఉన్నను నన్ను చెప్తావా? అప్పులతో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, వ్యాధులతో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా.
జాలిగల మనసయ్యా యేసయ్యా జాలిగల మనసయ్యా నీది జాలిగల మనసయ్యా యేసయ్యా జాలిగల మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా చీకటిలో ఉన్నాను నన్ను విడచిపోలేదయ్యా దుఃఖముతో ఉన్నాను నన్ను విడచిపోలేదయ్యా చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నాను నన్ను విడచిపోలేదయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది జాలిగల మనసయ్యా యేసయ్యా జాలిగల మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది జాలిగల మనసయ్యా యేసయ్యా జాలిగల మనసయ్యా నీది దయగల మనసయ్యా యేసయ్యా దయగల మనసయ్యా నీది క్షమించే మనసయ్యా యేసయ్యా క్షమించే మనసయ్యా నీది జాలిగల మనసయ్యా యేసయ్యా జాలిగల మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలే చేతుల పైకి చెప్తావా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా అవును ప్రభా నీ మేలులు మర్చిపోవు ప్రభా నీవు దేవుడు అని కూడా మేము మర్చిపోము తండ్రి ఈ దినాన్ని తండ్రి ఈ యొక్క ఆధీనంలో తీసుకోండి అయ్యా విశ్రాంతి దినము మీరు పాటించండి అన్నావు ప్రభా స్తోత్రం పరిశుద్ధపరచండి అన్నావు తండ్రి నాయన మొదటి దినము ప్రభా ఈ నెలలో మొదటి దినము మొదటి ఆదివారం నాయన నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము నాయన అయ్యా తండ్రి ప్రభా చాలా మంది మొదటి రోజున తండ్రి ప్రభా జీతాల కోసం ఎదురు చూస్తారు, డబ్బుల కోసం ఎదురు చూస్తారు నాయన. అయ్యా రావాల్సిన బాకీల కోసం ఎదురు చూస్తారు. కానీ ప్రభా అయ్యా ఈ రోజు నీ సన్నిధి కోసం మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో మేము ఉన్నాము నాయన తండ్రి ప్రభా. నీ సన్నిధి మాకు కనుమరుగు కాకూడదు నాయన తండ్రి. నువ్వు చేసే మేలకు కృతజ్ఞత మేము చెప్తున్నాం తండ్రి. రెండు చేతుల పైకి దేవుడు స్తుతించి ఈ రోజున దేవుడు చేసే మేలు బట్టి దేవుడు స్తుతించు. ప్రాణాపాయమైన స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తాడు. రోడ్డు ప్రమాదం నుంచి ఊహించని సంఘటన నుంచి దేవుడు నేను లేవనెత్తి ఉన్నాడు. అప్పుడు సమస్య ఉన్నప్పుడు అద్భుత రీతిలో ఆయన సమకూర్చిన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఓరి బాబా శిఖరాబా జీవితం లెక్కలో నుంచి ఉన్నాడు. నోరు తెచ్చి దేవుడు స్తుతించి సమయంలో హల్లెలూయా బాబా కరశికు రూపరాబా హల్లెలూయా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆసక్తితో చప్పట్లు కొట్టు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో
యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఎబినేజరే 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 ఇంతవరకు ఆదుకున్న చెప్పలు కొట్టు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఆదుకున్నావే నా పూర్ణ మనసుతో నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచాలే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచాలే వందనమయ్యా అయ్యో స్వస్థపరచాలే వందనమయ్యా నన్ను స్వస్థపరచాలే వందనమయ్యా నా పూర్ణ మనసుతో శబబా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నన్ను పూర్ణ మనసుతో నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన చప్పట్లు కొట్టు నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధించు అద్భుతం చూస్తావు నీకే ఆరాధన ఆరాధన స్వస్థత చూస్తావు యేసయ్యా విడుదల చూస్తావు ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే మొన్న చూసిన దేవుడికి చెప్తావా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా నా పూర్ణ మనసుతో
ప్రేమింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని నీ జీవితాన్ని ఈరోజు ప్రభుకు సమర్పించుకో. నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. నీ హృదయముతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రభా నాతో మాట్లాడమని, ప్రభా జీవము గల మాటలను మాతో మాట్లాడమని దేవుడికి ఈరోజు. ఆరాధనలో శక్తి ఉందండి, ఆరాధనలో విడుదల ఉంది, ఆరాధనలో స్వస్థత ఉంది, ఆరాధనలో పాప క్షమాపణ ఉంది. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు దేవుని ఆరాధిస్తే నీ జీవితంలో ఈ రోజు ఒక గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ప్రభా. ఈ ఆరాధన సమయంలో మా మధ్యలోకి వచ్చిన దేవా ఏ పాటి వారమయ్యా ప్రభా, ఇంతగా మమ్మల్ని ప్రేమించావు. నీకు వందనాలు తండ్రి. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు మాకు దయచేసి యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే నిలబడండి, ఎవరు కూర్చోవద్దు దయచేసి. అలాగే నిలబడి కీర్తన 13 చదువుదాం. మన మధ్య ఉన్న స్వామి గట్టిగా చదువుతాడు. కీర్తన 13 1 నుండి 5 వచనాలు. 5 వచనాలే ఉంటాయి. అందరు కూడా లేచి నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దావీదు కీర్తన 13వ అధ్యాయము 1 నుండి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోదు, నిత్యము మరచదవా? నాకెంత కాలము విముఖుడవై ఉందువు? అందరు చదవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ అందరు తీయండి. 13వ కీర్తన 1 నుండి 5 వచనాలు. అందరు కలిసి మొత్తం 5 వచనాలు చదువుదాం. ఓకే, అందరు స్టార్ట్ చేయండి. యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోదువు, నిత్యము మరచదవా? నాకెంత కాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు కాకాంతుడయ్యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తాను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టించి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర పొందకుండాను, వాని గెలిచిదని నా శత్రువు చెప్పకుండాను, నేను కూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారము చేసినాడు, నేను ఆయనను కీర్తించెదను. బైబిల్స్ కింద పెట్టేసి హృదయం మీద చేయించుకొని మన హృదయంలో కూడా చాలా మాటలు, ఈ మాటలు ఉండవచ్చు. ప్రభా, ఎన్నాళ్ళు నన్ను విడిచిపోతావు? ప్రభా, ఎన్నాళ్ళు నన్ను మర్చిపోతావు? అయ్యా, నిత్యం నువ్వు మర్చిపోతావా? ఇంకెంత కాలం నీ ముఖం నా నుండి తప్పుకొని తిరుగుతావు? ఎన్ని రోజులు ప్రభా ఈ కష్టాలు, ఎన్ని రోజులు ఈ బాధలు, ఎన్ని రోజులు ఈ కన్నీరు, ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు ప్రభా? సంవత్సరాలు అయిపోతున్నాయి తండ్రి ప్రభా. అయ్యా, నా భర్తలో మార్పు లేదు, నా భార్యలో మార్పు లేదు, నా బ్రతుకులో మార్పు లేదు ప్రభా. కీర్తనకారుడు అడుగుచున్నాడు, దావీదంతటి వాడే అడుగుచున్నాడు. హృదయానుసారుడైన దావీదే దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించి 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 జవాబు కూడా అతనే చెప్తున్నాడు. ప్రభా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అయ్యా, నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. వేచి ఉన్న బిడ్డలారా, దేని కోసం నువ్వు వేచి ఉన్నావో, దేని కోసం నువ్వు దేవుడి ఎదుట సాగిలపడి గోచాడుతున్నావో, ఏ నిమిత్తం విడుదల కోసం అడుగుచున్నావో ఈరోజు చెప్పు. యేసయ్యా, చెప్పండి. యేసయ్యా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసయ్యా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసయ్యా, నేను నిన్ను నమ్ముచున్నాను. నీ హృదయాలు హర్షిస్తాయి ఈ రోజున.
ఆయన కృప నీకు చాలు. దేవుడు మనతో చెప్తున్నాడు, ఆయన మహోపకారములు అలనాడు చేసిన దేవుడు, ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా చేస్తాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. ఈ ప్రశ్నకు జవాబు ఆ రోజుల్లో చేసిన దేవుడు, మా పితరులకు చేసిన దేవుడు, అయ్యా పూర్వీకులకు చేసిన దేవుడు, మా బంధువులకి చేసిన దేవుడు, మా కుటుంబ సభ్యులకు చేసిన దేవుడు ఈ రోజు నాకు కూడా చేస్తాడు. నీ కృప నాకు చాలు ప్రభా. అయ్యా నీ మహిమ నాకు చాలు. నువ్వు దేవుడు అయినట్టు నాకు చాలు. ఈ వాక్యాలు మేము వింటూ ఉండగా మాలో బలము, ధైర్యము, నమ్మకము అధికమవునుగా యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే 12 గంటలకి ప్రార్థన. 12:15 లేదా 12:30 కాదు. ఎన్నింటికి ప్రార్థన? 12 గంటలకి కదా. కొంతమంది ఏం చేస్తారంటే 11:30కు వస్తారు. 11:30కు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు. అర్ధగంట సేపు 40 నిమిషాలు మీ అందరు లేట్ వస్తే కదా చాలా ఆలస్యం జరుగుతుంది. సో వచ్చే వారం నుంచి 12 గంటలకి ప్రార్థన ప్రారంభం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీ పనులన్నీ ముగించుకొని త్వరగా మందిరానికి రావడానికి మనం చేయాలి. ఈరోజు సాయంత్రం చాలా మంది ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి వెళ్తున్నారు అని విన్నారు. వీళ్ళు చాలా మంది టికెట్ కొనుక్కోలేరు, అందరూ జనరల్లో ఎక్కేస్తారు. ఎన్ని గంటల ముందు వెళ్తున్నారు? 3 గంటల ముందు, 5 గంటల ముందు. ఎందుకో కదా సీట్లు దొరకవు కదా. పాపం 12 గంటలు కానీ మనం చెప్పగానే ఏసీ వచ్చి కుర్చీలో కూర్చుంటారు కదా. ఫ్రీ సీటు. త్వరగా రావాలి. నువ్వు త్వరగా వస్తే త్వరగా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 12 గంటల తర్వాత అందరికీ ఆకలిస్తూ ఉంటారు కదా. 1 గంట కాగానే మనకి ఏమొచ్చేస్తుంది? ఆకలితో పాటు నీరసం వస్తుంది. నీరసం వచ్చిన తర్వాత వాక్యం లోపలికి వెళ్ళదు. మరి ఊరికనే వచ్చి వెళ్ళిపోవటం జరుగుతుంది. పిల్లారా, వచ్చి ఆదివారం ఖచ్చితంగా ప్రార్థనకి సరైన సమయంలో రావాలి. అందరూ వచ్చారు కాబట్టి చెప్తున్నా. వచ్చి ఆదివారం యథావిధిగా 12 గంటలకి ప్రార్థన ఉంటుంది. తర్వాత రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 గంటల సేపు ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థన. మీ మీద చెయ్యొచ్చి దేవుడు ఆ సమయంలో ఏ వాగ్దానము, ఏ వరాలు, ఏ ఫలము దేవుడు మీకు ఇస్తారో ఖచ్చితంగా చెయ్యొచ్చి ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైతే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి 12 గంటల వరకు ఏమీ తినకుండా త్రాగకుండా ఉపవాసముని కనిపెట్టుకొని ప్రార్థించాలి. బైబిల్ చెప్తుంది, మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినప్పుడు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం. యేసు ప్రభువు ఉపవాసం ఉన్నారా లేదా సార్? అందుకని భోజనం చేయండి, లంచ్ చేయండి, కానీ అభిషేక ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు మీ ఫాస్టింగ్ బ్రేక్ చేసుకోవచ్చు. దేవుడి చిత్తం అయితే, మీకు ఇష్టమైతే. నో ఫోర్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈరోజు ఏం వాక్యం చదివాం? యెహోవా ఎన్నాళ్ళు నన్ను మర్చిపోతావయ్యా? నిత్యం మర్చేదవా? ఎన్నాళ్ళు నువ్వు మర్చిపోతావు కదా. చాలా సందర్భాలు మాటలు ప్రభా నీ మీద ఎంత ఆశ పెట్టుకొని ఉన్నాను. నిన్నే నేను నమ్మి తినయ్యా కదా. ఎన్నాళ్ళు నన్ను మర్చిపోతావు? ఇంకెంత కాలము ప్రభా నేను వేచి ఉండాలి? అనేక సార్లు మనం ఈ మాటలు చెప్తుంటాం. చెప్పని వాళ్ళు ఎవరున్నారు? చేతుల పైకి ఎత్తండి. ఇంకెన్నాళ్ళు దేవా చెప్పనోళ్ళు చేతుల పైకి, చెప్పినోళ్ళు చేతుల పైకి వేస్తున్నాడు. అనేది ఎంతో మంది ఎన్నిసార్లు చెప్పారు, అయ్యా నీ సేవ చేస్తున్నాను ప్రభా, నిన్నే ఆరాధిస్తున్నాను, నీవే నా దేవుడు. అయినా కూడా ప్రభా ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎంతకీ నష్టాలు? దావీదు ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి ఈ కీర్తనలో. మొదటిగా అంటున్నాడు, నన్ను
ఎన్నాళ్ళ వరకు నన్ను ఎన్ని నాళ్ళు మర్చిపోతావు? నిత్యము మరచెదవా? దావీదును దేవుడు మర్చిపోయాడా? దావీదు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు అతను ఏం చేశాడు? 2వ రాజుగా, ఇజ్రాయెల్ దేశానికి 2వ రాజుగా చేశాడు. ఎక్కడో ఏదో చేస్తూ ఎక్కడో ఉన్న వ్యక్తిని ఏం చేశాడు? ఏకంగా రాజు చేశాడు. తండ్రియే. జాగ్రత్తగా వినండి, ఎవరు మాట్లాడొద్దు దయచేసి. కొద్దిసేపే వాక్యం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఊరికి వెళ్ళాలి కాబట్టి త్వరగానే ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదా, తండ్రి కూడా లెక్క చేయలేదు. తండ్రి కూడా లెక్క చేయలేదు. నీకు ఎంతమంది పిల్లలు అనే ప్రవక్తతో అడిగితే ఉన్న పిల్లల్ని చూపించాడు, కానీ దావీదుని చెప్పాడా? చెప్పలేదు. దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదుని రాజుగా ఎన్నుకోవాలనుకున్నాడు. కానీ ఆ దావీదు ఈ రోజు ఏమంటున్నాడు? కష్టం రాగానే, నష్టం రాగానే, బాధ రాగానే, కన్నీరు రాగానే ఎదురు చూస్తున్నది ఇంకా ఆలస్యం జరుగుతున్నప్పుడు ఎందుకయ్యా నన్ను మర్చిపోయా? ఎన్ని రోజులు నీ ముఖం తిప్పుకొని ఉంటావు కదా, మనం కూడా అంటాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన హృదయాలతో మాట్లాడాలి. మనల్ని మర్చిపోయే దేవుడు కదా. కదా, మనం చాలా సార్లు పాటలు పాడుతుంటాం. నిన్ను మరువను యేసయ్యా. ఎన్నోసార్లు. ఆయన మారడు, మారని దేవుడు, మరువని దేవుడు. ఎన్నో పాటలు పాడుతుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. 3 సార్లు చెప్తున్నాడు చూడండి. 3 సార్లు ఏమని చెప్తున్నాడు చూడండి. ఎంతవరకు నా మనసులో నేను చింతపడి. చూడండి, ఈ చింత తొలగించావా? మనుషులకి చెప్తే నవ్వుతున్నారు. కొన్నాళ్ల తర్వాత మనకున్న కష్టాలు బట్టి మన ఫోన్ ఎత్తడానికి కూడా ఇష్టపడదు. ఇంత చింతతో నన్ను చింత ఏమవుతుంది? నన్ను చితికిలో పడేస్తుంది. ఈ చింతతో చింత చెదల్లాగా పట్టేసిన్నాను. నా లోపల నేను ఏమైపోతున్నాను? చచ్చిపోతున్నాను. పైకి మాత్రం అందరి ముందు ఏం చేస్తున్నాను? మంచి నవ్వుతున్నాను. కానీ లోపల చెదల్లాగా ఆ చింత నన్ను ఏం చేస్తుంది? రోజు రోజు కొరుక్కు తింటుంది కదా. చాలా మంది కదా అనారోగ్యంతో ఉండొచ్చు. మనం కూడా చాలా కాదు ప్రార్థన చేస్తాను, కానీ అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి మాత్రమే తెలుసు లోపల ఎంత బాధ. ఆ పుండు కానీ ఆ బాధ కానీ తినేస్తూ ఉంటే, ప్రభా ఇంకెన్ని రోజులు చింతగా, ఇంకెన్ని రోజులు చింతపడాలి, నేను ఎందుకు ఇన్ని రోజులు శ్రమ పడాలి ప్రభా? ఒక ఆమె నన్ను అడిగింది, చర్చికే వస్తానండి, నేను మందిరానికే వెళ్తానండి, ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళి ముస్లిం ముచ్చట్లు చెప్పను. కానీ చర్చికి వెళ్ళేటప్పుడు ఒక కుక్క అడ్డం వచ్చింది, కాలు ఇరిగిపోయిందండి. చర్చికి వెళ్తున్నాను. ఈ దేవుడు ఎందుకు నన్ను ఆపలేదు, ఆ కుక్కను ఎందుకు ఆపలేదు? చింత నన్ను తినేస్తుందట. హల్లెలూయా. ఇలా చింతలో ఉన్నావా? దిగుల్లో ఉన్నావా? బాధలో ఉన్నావా? ప్రభా ఎంత కష్టపడుతున్నాను ప్రభా, 24 గంటలు, ఒక 8 గంటలు పడుకుంటానేమో, పొద్దునే లేస్తున్నాను, రాత్రి వరకు కాయ కష్టం చేసుకుంటున్నాను. గింజలు కొనడానికి ప్రభా డబ్బులు లేవు ప్రభా, కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులైందో, అప్పుడు అలాగే ఉంటున్నాయి ప్రభా. తీసుకున్న దానికంటే ఎక్కువగా వడ్డీ కట్టుకున్నా ప్రభా. అయినా తృప్తిలే జనానికి అంటున్నాడు. ఏమన్నాడు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతున్నాను. బయట చెప్పట్లేదండి, లోపలే దుఃఖం. ఎంతమందికి లోపల దుఃఖం అని చదువుతుంది? పర్వాలేదు, ఈరోజు లోపల దుఃఖం అంతా దేవుడు వేళ్లతో సాధించిపోయింది. ప్రైజ్ ది లార్డ్. లోపల ఉన్న దుఃఖం, పిల్లల గురించి దుఃఖం కావచ్చు, భర్త గురించి దుఃఖం కావచ్చు, స్థితి గతుల గురించి బాధ దుఃఖం కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాతమ్మా, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడై, పగలంతా కూడా దుఃఖాక్రాంతమై ఉన్నాను. సంతోషమే అడ్రస్ లేదు.
సంతోషం అసలు అసలు హృదయం అంతా ఏముందంట? దిగులు, దుఃఖం, పగలంతా ఏడిపోయి కదా. పగలు మనుషులు చూస్తారు, ఏడవడం కష్టం కదా. మామూలుగా బాగా ఏడ్చేవాళ్ళు రాత్రంతా ఏడుస్తూ ఉంటారు కదా. మొహమాట ఉన్నవాళ్ళు, కొంచెం స్టేటస్ డెవలప్ చేసుకునే వాళ్ళు రాత్రి ఏడుస్తారు. దావీదు అంటున్నాడు పగలంతా కూడా ఏడుస్తున్నాడంట రాజయ్యుడు. పగలంతా నా హృదయం అంతా దుఃఖంతో ఉంది. ఎంతవరకు ఆ. నా శత్రువు నా మీద అయ్యా నిన్ను నమ్ముకున్నాను ప్రభా, నిన్ను నమ్ముకున్నాను. నువ్వేం మాట ఇచ్చావు? నా శత్రువులను నా పాదముల కింద అడుగదొక్కుతానన్నావు. నా శత్రువులు నా మీద జయింపజాలరు అన్నావు ప్రభా. అన్నాడు లేదా? ఎన్ని వాగ్దానాలు! నా శత్రువు నా కళ్ళెదుట నిలబడలేరు. ఒక్క చోట తరిమితే 7 చోటకి పారిపోతారు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చావు! కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నా శత్రువులే నా ముందు పైకి పైకి ఎదుగుతున్నారు ప్రభా. నన్ను నిందించి, నన్ను బాధించి నా వాళ్ళే నా ముందే హెచ్చింపబడుతున్నారు ప్రభా. ఎంత దుఃఖం వస్తుందండి, ఎంత బాధ వస్తుంది. దావీదు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దావీదు మాట్లాడుతున్నాడు. ఎంత దుఃఖంలో ఉన్నాడు చూడండి. తర్వాత ఏముందో చదువు. యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం నువ్వు నన్ను చూడలేదా ప్రభా? నువ్వు నన్ను చూడు. ఈరోజు నీ కనులు నా మీద ఉండాల్సిందే. 34వ కీర్తన 15వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు వినవు. ప్రార్థన ఆలకించాడు అని ఉంది అక్కడ. మళ్ళీ గట్టి చదవమ్మా. 34:15 గుండెల్లో రాసుకోవాలి ఈ రోజున. అబ్బా 15వ వచనం చదవమ్మా. యెహోవా దృష్టి. కుడి చేయి పైకెత్తండి, కుడి చేయి పైకెత్తి. సత్యవతి చదువుతుంది, అందరూ రిపీట్ చేద్దాం. కుడి చేయి పైకెత్తాడు, కుడి చేయి ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తాడు. యెహోవా దృష్టి చెప్పండి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు యోగ్యున్నది. గట్టిగా చెప్పలు కొడతాం. హల్లెలూయా. అయితే దావీదు నీతిమంతుడు కాదా? దావీదు ఎందుకు రాస్తున్నాడు ఇక్కడ? అయ్యా ఈ రోజు నువ్వు నా దృష్టించి నాకు ఉత్తరం ఇవ్వాల్సిందే, నా మాట వినాల్సిందే. నీ చెవిలో నా మాట వినాలి, వినబడాలి. నువ్వు నాకు ఉత్తరం ఇవ్వాలి. దావీదు అంటున్నాడు. అదే కీర్తనకారుడు మళ్ళీ అంటున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా ఆయన దృష్టించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మొర ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బట్ దావీదుకి ఏమైంది? మన జీవితంలో చాలా మంది ప్రార్థనకు వస్తూ ఉంటాం, ప్రార్థనలు నడిపిస్తూ ఉంటాం, ఎంతో మందికి ఊరటతో కూడా మాటలు మాట్లాడుతుంటాం, ఎంతో మంది గొప్ప గొప్ప గొప్పలు చెప్తూ ఉంటాం. కానీ మన దాకా వస్తే ఏమైపోతాం కదా? ఏడుస్తూ ఉంటాం. ప్రభా అందరినీ హెచ్చిస్తున్నావు, నా సంగతి ఏమైంది? భూలికయ్యా మర్చిపోయావా కదా? నేను చాలాసార్లు అడిగా, ఒకసారి అడిగా, నాకు నా నోరే కావాలి కానీ నా జీవితం వద్దా నీకు అని అడిగా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడి మాట ఇచ్చాడు, దావీదు మాట. దావీదు అడుగుతున్నాడు, ఎందుకు నన్ను మర్చిపోయావు? నువ్వు మర్చిపోతే ఎట్లా కదా? గొర్రెలు కాచుకుంటున్న వాడిని అక్కడ ఉంచాలి నువ్వు కదా? ఏదో అభిషేకం ఉందని చెప్పేసి అని తీసుకొచ్చేసావు. మనలో కూడా చాలా మంది కదా, ఎప్పుడు ఏదో ఒకటి చేసుకునేవాడు. నిజమైన దేవుడు అని తీసుకొచ్చేసాడు కదా. ఉద్యోగం చేస్తున్న వాళ్ళని రాజీనామా చేయించి రాజీ పడకుండా సేవ చేయమని చెప్పాడు. ఇప్పుడేమో చూస్తుంటే ఎక్కడ కూడా కనిపించినట్టుగా అనిపిస్తున్నాయి. కనిపించాలంటే ఫలాలు ఉండాలి మన జీవితంలో కదా కదా. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మన ముఖం మీద తెలిసిపోతూ ఉంటుంది కదా. అలాగే దేవుడు మనతో ఉండాలంటే మనకేం కావాలి? మన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా హల్లెలూయా. చదవమ్మా 13వ కీర్తనలో నేను మరణ నిద్ర పొందకుండానట్లు నేను మరణ నిద్ర నొందకుండానట్లు వాళ్ళు గెలిచి తినని. చూడండి, చచ్చింది, ఇంకా చచ్చింది గొర్రె. ఏమంటారు? ఇంకా అయిపోయింది ఈడ పని, ఈడ పని అయిపోయింది. నాకు చచ్చిపోవాలని మనం కూడా చాలాసార్లు చెప్పుకుంటాం, చస్తే బాగుండా. దావీదుకి ఎంత కష్టం వచ్చేసి, ఎంత బాధ కదా. చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, ప్రభా నీకే నీకే నీకే, నువ్వు తప్పు, నాకు వేరే దేవుడే లే. నాకు కొద్దిపాటి ఇది వస్తే అంతలోనే సేవకి ఇచ్చేసి కదా. భోజనం పెట్టాలంటే రెంట్ రావాలి, రెంట్ డబ్బులే భోజనానికి. ఏదో దాచుకున్న డబ్బులో కదా, బ్యాంకులో ఉన్న డబ్బులో కాదు, కష్టార్జితం. నీకే కదా ప్రభా, నీకోసమే కదా. వాళ్ళు గెలిచారు అనుకుంటున్నారు. ఎవరు? నా శత్రువులు. నా శత్రువులు అంటే మనుషులే కాదు, మనుషులు కూడా, మనుషులతో పాటు నాలో ఉన్న నా బలహీనతలు గెలిచాయి. ఎందుకంటే నాకు ఓడిపోయినట్టుగా అనిపిస్తుంది ప్రభా, ఓడిపోయినట్టుగా. చదవమ్మ, ఇంకే ఉందా? నేను తూలిపోయి ఉండగా నా విరోధులు. చూసారా, కూలిపోతున్నాంగా, కూలిపోతున్నాం, తూలిపోతున్నాం, సత్తకల పడుతున్నాం కదా. విరోధులంతా చాలా గొప్పవాడు. దావీదు చిన్న కీర్తనలో ఎన్ని ప్రశ్నలు వేశాడు. అసలు ప్రశ్నించాడు సార్ దావీదు, కానీ ప్రశ్నలు వేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయ్యా నన్ను వదిలేసావా, నా చెయ్యి వదిలేసావా? ఎక్కడ? యేసు ప్రభువు వారే చెప్పాడు కదా, ఎలోయి ఎలోయి లమా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి, ఎలా నన్ను మర్చిపోయావు ప్రభా. యేసు ప్రభు తండ్రిని అడిగినట్టుగా దావీదు దేవుని అడుగుతున్నాడు. దావీదు అడుగుతున్నాడు, ప్రశ్నలు వేసేస్తున్నాడు. మనం కూడా చాలా సంతోషం. అని ఒక్కటి చెప్తున్నా, నీతి మంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మన ప్రశ్న ఏంటంటే, మనము నీతిమంతంగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రశ్నించే హక్కు దావీదుకుందంటే ఎక్కడో నీతిమంతుడుగా ఉంటాడు. నీతిమంతులు మాత్రమే కదా. అంకిత్ ఎగ్జామ్ రాశాడు, ఇంటర్మీడియట్ కదా. ఎగ్జామ్ రాసి మార్కులు వచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడుతున్నాను, ఇంకా ఎక్కడ ఉన్నాడు. ఫోన్ చేసినప్పుడు అంటాడు, నేను చాలా బాగా రాశానమ్మా, నేను మళ్ళీ ఏమంటారు దాన్ని రీవాల్యుయేషన్ చేయించుకుంటా. ఎంత నమ్మకం, ఎంత నమ్మకం, రాసిన దాని మీద నమ్మకం. కాబట్టి నేను మళ్ళీ పరీక్షని రీవాల్యుయేషన్ చేయించుకుంటా. నా ప్రశ్న ఈరోజు ఏంటంటే, నీకు దేవుడి మీద అంత నమ్మకం ఉందా? దేవుడిని అడిగేంత నమ్మకం, అంత ప్రార్థనా జీవితం ఉందా? అంత మోకాళ్ళ జీవితం ఉందా? అంత తగ్గింపు జీవితం ఉందా? అంత సమర్పణ జీవితం ఉందా? అంతగా ఆధారపడే జీవితం ఉందా? అప్పుడు ప్రశ్నించు. నువ్వేం చెయ్యవు, ఒక్క ఆధార్ కార్డు పట్టుకొని తిరుగుతావు. ఏంటది? నేను క్రీస్తు బిడ్డ, ఒక ఆధార్ కార్డు అంతే కదా. అస్సలే చూడవు, అన్ని దేవుడు చేయాలి. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? నీతి మంతుల మీద దృష్టి ఉంచుతాడు ఆయన. వారు మొర పెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండం 21వ అధ్యాయం కథలాగా చెప్తాను. ఆలస్యంగా వచ్చారు, వాక్యం చదివించడానికి టైం లేదు. హాగరు అని ఒక సహోదరి ఉన్నారు, ఉందా? పరిశుద్ధ దగ్గర ఎవరామె? హాగరు? అబ్రహాము చెప్పాలి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాం తెచ్చి పెట్టుకున్న వ్యక్తి కదా.
దాసి. సారాకు పిల్లల ఆలస్యం అయితే హడావుడికి ఇంకొక పని చేసేసారు వాళ్ళు. వేచి ఉన్నట్టే. అబ్రహం ఎంత నీతిమంతుడండి, వేచి ఉండాల్సింది పోయి హడావుడిగా ఇన్ బిట్వీన్ ఒక పని చేసేసారు మధ్యలో కదా. చాలా సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు నిన్నటి రోజున ఒక గొప్ప దైవ సేవకుడు నా మీద చెయ్యుచి ప్రార్థన చేసి చెప్పిన మాట ఇది. దేవుడు గొప్పగా అభిషేకించాడు, ఎక్కడో ఒక దగ్గర తప్పుగా నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలు ఒక్కొక్కసారి ఒక అడ్డుగోడగా ఉంటాయి. అయినా దేవుడు నేను మర్చిపోలేదు. గట్టిగా చెప్పట్టుకుంటాడు. అయినా దేవుడు నేను మర్చిపోలేదు. నువ్వు గ్రహించి మారు మనసు పొందు, దేవుడు అద్భుతాలు చేస్తాడన్నాడు. అబ్రహాం అలా నిర్ణయం తీసేసుకున్నాడు. హాగారు గర్భవతి అయిపోయింది. ఆమెకేమి గర్భసంచిలో ప్రాబ్లం లేదు. సారాకి దేవుడు మహిమతో ఆపాడు. ఆమె గర్భం ఇంకా తెరవబడలేదు, ఈమె గర్భం తెరవబడిపోయింది. ప్రెగ్నెంట్ అని తెలిసిందంతే. హోదా పెరిగింది. ఆమె తిరుగుతుంటే ఈమెకి ఏమొచ్చింది? అసూయ కలిగింది. అంతే. ఏం చేసింది? వెళ్ళగొట్టేసింది. ఒక చిన్న ముంతలో నీళ్లు పోసి, సంచిలో నీళ్లు పోసి కొద్దిగా రొట్టె ముక్కలిచ్చి నీ మానాన్ని నువ్వు పో అని చెప్పేశాడు అబ్రహాం. అబ్రహాం దేవుడు కాదు, అబ్రహాం దేవుడిని మనం కొలుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనిషి అయినా వదిలేశాడు. ఎడారిలో ఉంది, బిడ్డ చేతిలో ఉన్నాడా, దాహమేస్తుంది, నీళ్ళు అయిపోయాయి. ఒక్క మాట చెప్తాను చూడండి. నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంటుంది. దాసి అయిన హాగారు నీతిమంతురాలా కాదా చెప్పాలి. ఆమె పాపం చేయాలని దాసికి తన బ్రతుకు మీద అధికారం లేదు. యజమానుడు ఏం చెప్తే చెయ్యాలి. పని మనుషులు వేరు, దాసులు వేరు. స్లేవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సర్వెంట్. పని మనిషి ఈరోజు వస్తే రేపు మానేయచ్చు, కానీ దాసికి అలాంటి హక్కు లేదు. వంట చేయమంటే వంట చేయాలి, పడుకోమంటే వాళ్ళతో పడుకోవాలి కూడా. అలాంటి పరిస్థితి ఆమె, తప్పని పరిస్థితి. ఆమె గర్భానికి, ఆమె బిడ్డకి కారణము ఆమె అవునో కాదో. ఎడారిలో నీళ్లు దొరుకుతాయా? దొరక. ఆమెను దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు అన్నిటితో ఉంది. నేను చచ్చిపోతాను, ఇంకా నా బిడ్డ చచ్చిపోతాడు, నేను కూడా చచ్చిపోతా అంటే దేవుడు చెప్పిన మాట, నీ కళ్ళు పైకెత్తి అటువైపుగా చూడు. అటువైపుగా చూస్తే నీకేం కనిపిస్తుంది? జీవ ఊట కనిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నేను మరమని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎడారిలో నీకు జీవ ఊటనిస్తాడు. మందులు పనికి రావు, మెడిసిన్స్ పనికి రాదు, స్వస్థత నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంధకార రహస్యస్తులను దాగే ధనాన్ని దేవుడు నీకు సొంతం చేస్తాడు. ఇత్తడి తలుపులు ఇనుప గడియలు పగలగొడతాడు. తండ్రి లేని బిడ్డలకు ఆయన తండ్రి అవుతాడు. విధవరాలకు ఆయన న్యాయకర్త అవుతాడు. యెషయా గ్రంథం 68:5 ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 68:5. ప్రైజ్ ది లార్డ్. లేదా 5వ వచనం. ఆయన తండ్రి లేని బిడ్డలకు తండ్రి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను చూడండి. హల్లెలూయా. నహూము గ్రంథం 1:7. ఎప్పుడు తీయలేదుగా మనం, తీయాలి. ప్రైజ్ ది లార్డ్. 1:7 తీసిన వాళ్ళు చదవండి. నహూము గ్రంథం 1:7. తీసారా?
1:7. యెహోవా యెహోవా ఉత్తముడు, ఉత్తముడు. జాగ్రత్తగా వినండి ఇప్పుడు వాక్యం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మిక ఉంచువారిని, జాగ్రత్తగా తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆయనకు తెలుసు. ప్రళయ జలము చాలు. రాజశ్రీ ఎంతగా నమ్మకం ఉంచుకుందో ఆయనకి తెలుసు. He knows how much we trusted. ఆయన మనం ఎంత నమ్మకం ఉంచాం, ఎంత నమ్మక ద్రోహం చేసాం అన్ని తెలుసా. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన ఆశ్రయ దుర్గం, ఆయన మా బలమై ఉన్నాడు, మన కోట అయి ఉన్నాడు. దేవుడు మర్చిపోయాడు అనకు ప్రియబిడ్డ. ఆయన మన ఆపత్ కాలంలో మనం ఎలా జ్ఞాపకం చేసుకున్నామో ఆయన ఎరుగును. ఆయన తెలుసు. మనుషులకు తెలియకపోవచ్చు. చాలా సందర్భం యోబు దగ్గరికి వెళ్ళి స్నేహితులు చెప్పారు. ఏమని చెప్పారు? ఇదిగో నువ్వు దేవుడు మర్చిపోయావేమో, ప్రార్థన చేసుకో. యోబు ఎలాంటి వాడో దేవుడు ఎరుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, యోబు ఏదో కష్టాలు పడుతున్నాడు, ఏదో నష్టాలు పడుతున్నాడు, పుండ్లు వచ్చేసే చేతిలో, రకరకాలుగా మాట్లాడేశారు. ఆఖరికి ఆయన దగ్గరకు వచ్చి ఆయనని ఏమంటారు, ఇట్లా ఒకరు చెప్తున్నారు, నాకు వచ్చిన శ్రమ కంటే నా గురించి వచ్చిన మాటలు నాకు బాగా కుంగదీస్తున్నాయి. శ్రమ ఒకటి పడుతున్నా, కానీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలు ఏమైపోతున్నాయి. యోబు జీవితంలో జరిగింది అదే. దేవుడు యోబును వదిలేడా? ఆయన ఏం చేశాడు? రెండింతలుగా తిరిగి ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎదిగే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హాగర్ని దేవుడు మర్చిపోలే. అందుకే ఆమె ఏం చెప్పింది? ఎల్రోయి, నన్ను చూచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నిన్ను కూడా చూస్తాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇటు పక్కన వాళ్ళకి చెప్పండి, నేను దేవుడిని చూస్తున్నాడు. అందరు చెప్పండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిన్ను చూసే దేవుడు అయినాడు. ఆయన ఎల్రోయి అయినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో వ్యక్తిని చూద్దాం తొందరగా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13 నుంచి 24 వచ్చిన మళ్ళీ కథ చెప్తా. ఇక్కడ గిద్యోను ఎవరు? దేవుడు ప్రేరేపించి యుద్ధాన్ని నడిపించామన్నారు గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటాడు. ఆయనకి భయం వేసింది కదా. ఆయన ఒక మాట అంటాడు, నాకు చాలా బాగా అనిపించింది ఆ మాట చూసి. మనం కూడా చాలాసార్లు అన్నాంలే కదా. 13వ వచనం చదవమ్మా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. నా ఏలినవాడా యెహోవా మాతో ఉన్నట్లయితే, మా తోడై ఉండిన ఎడల ఇదంతా ఈ కష్టం ఎందుకు వచ్చేది? ఈ నష్టం ఎలా వచ్చింది? ఇట్లా ఎందుకు జరిగింది? దేవుడు మీ తోడై ఉన్నాడని చెప్తున్నావు కదా, మరి ఈ కష్టం ఎందుకు వచ్చింది? ఈ నష్టం ఎందుకు వచ్చింది? చాలాసార్లు అన్నావా? ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మర్చిపోయాడండి. వేరే వాళ్ళ సైడ్ వెళ్ళిపోయాడు దేవుడు. శత్రువుల తోపు తీసుకుంటున్నాడు. హల్లెలూయా. గిద్యోను కూడా అన్నాడు, దేవుడు గిద్యోను వదిలేశాడా? నువ్వు మర్చిపోయాను అన్నావు కదా, వదిలేస్తాను అన్నాడా? బైబిల్ చెప్తున్న మాట, దేవుడు దృష్టి గిద్యోను మీద ఉండి విజయాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏ శ్రమ గుండా వెళ్తున్నామో, ఏ చింత గుండా వెళ్తున్నామో, ఏ గుండెల్లో దుఃఖం ఉందో, ఈరోజు దేవుడి సన్నిధిలో ఆనందించు. ఈరోజు హర్షించాల్సిన సమయం. నవ్వేసా, మంచిగా నవ్వండప్ప. ప్రైజ్ ది లార్డ్. పొద్దున్నే వచ్చాడు పాపం సాల్మన్, ఎవరు స్వామి, ఇంకా బాబీ, పొద్దున్నే వచ్చి మనకి మంచి భోజనం చేశారు కదా. ఎంత 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 ఇష్టంగా వండుతారో వాళ్ళైతే. నిజంగా అస్సలు కష్టమే అనిపించింది కదా. హర్షించాలి, ఆనందించాలి కదా. మామూలు శరీరానికి భోజనం పెట్టిన దేవుడు మన ఆత్మకి తృప్తినివ్వడా? దేవుడి మీద నమ్మకం ఉంచితే మన జీవితంలో భయం అన్నది తొలగిపోవాలి. ద ఫియర్ మస్ట్ క్విట్ us. అది పూర్తిగా తొలగిపోవాలి.
చాలా సందర్భాలు భయం 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 తెలుసులా. మనుషుల నుంచి భయం కదా, చిన్న గుళ్ళ రాగిన క్యాన్సర్ ఏమో అని భయం. తెలుసులా. ఒక అమ్మాయి నిన్న రోజున ఒక ప్రార్థనా సమావేశంలో ఉంటే వచ్చి అంటే నాకు చాలా భయం వేస్తుంది అంటే. దేనికన్నా? దేనికంటే ఎందుకంటే నా నీడనే నాకు భయం వేస్తుంది. చిన్నది ఇంటర్ చదువుతున్న పాప ప్రార్థన చేస్తుంటే తనని ఎవరో కొట్టినట్టుగా, ఎవరో ఆమెను ఆక్రమించుకున్నట్టుగా, ఆమెలో శరీరంలో వచ్చిన మార్పులు బట్టి ఆమె భయపడుతుంది. లోకమంతా భయపు గుప్పిట్లో ఉంది కరోనా తర్వాత కదా. మళ్ళీ ఒకడు చచ్చిపోయాడంటే మనకి మళ్ళీ మాస్కులు రెడీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలు ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 50:15 వచనం. 50వ కీర్తన 15 వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి నా దగ్గర నువ్వు మొరపెట్టుకో, నేను నిన్ను ఎవరు విడిపిస్తారు? మనుషులు ఎవ్వరు విడిపించలేరు. మనకి ఎంత చిక్కుల్లో ఉంటామంటే మనుషులకు అసాధ్యం, దేవుడే మనం విడిపిస్తాం. కాబట్టి నువ్వు దేవుడు మర్చిపోయాడని ఎప్పుడు అనుకోవద్దు. ఆయన ఆపత్కాలంలో ఆయన మనల్ని విడిపించే దేవుడు అయినాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి నాకు శ్రమ వచ్చినప్పుడు నిద్రపోవాలి, 12-1 గంట అయితే పడుకున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకొని పడుకుంటా. ఏంటో తెలుసా? తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తారు అని చెప్పావు కదా, నేను పడుకుంటున్నా ఇంకా నువ్వు ఇచ్చేయని చెప్తా. పొద్దున్న లేచేసరికి నిజంగా ఇచ్చి ఉంటాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టాం. ఇంకా అలసిపోయాను, నా ప్రయత్నాలు నేను చేసేసాను, ఇంకా ఎక్కడ కూడా నాకు కాటం లేదు. ఇంకా అందుకే మనసు ఏమైపోయింది? ఢీలా పడిపోయింది. హృదయం ఏమైపోయింది? చాలా కష్టపడుతుంది. ఇంకా శరీరం ఏమైపోయింది? నీరసం వచ్చేసింది. ఇంకేం చేయాలి? పడుకోవాలి. పడుకునేటప్పుడు ఎవరి గురించి ఆలోచించాలి? దేవుడు దయ వల్ల నాకు భర్త లేడు కదా. పడుకునేటప్పుడు ఎవరి గురించి ఆలోచించాలి? నా భర్త లేదు, దేవుడు ఆలోచించాలి. ప్రభా నువ్వు చెప్పావు కదా, నిద్రిస్తుండగా తన ప్రియులు నిద్రిస్తుండగా నువ్వు ఇస్తాన్నావు కదా, అదేదో నువ్వు ఇచ్చేసే పడుకుంటా. నిజంగా గాఢ నిద్రకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నేను చూస్తాను, ఆయన నాకు ఇస్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈరోజు మన నిద్రపోని రోజులు ఏమైనా ఉన్నాయేమో, చాలా కష్టపడుతున్నావేమో, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయేమో. ఈరోజు నిశ్చింతగా పడుకో, వాగ్దానాలు పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 తిమోతి 10వ అధ్యాయం 5-7 వచనాలు. 2 తిమోతి 10వ అధ్యాయం 5-7 వచనాలు అన్ని చదువుదాం. తిమోతికి రాసి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీ 10వ అధ్యాయం 5-7 వచనాలు. 2 Corinthians chapter 10 verse 5-7. చదువు 2 కొరింథీ 10:5-7 వచనం. దేవుని గురించిన జ్ఞానమును జాగ్రత్తగా. దేవుడు మర్చిపోయాడని ఎప్పుడు అనుకుంటావు తెలుసా? దేవుడిని అడ్డగించే ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. చదవమాది, ఇక్కడ వాక్యం చాలా బాగుంటుంది, చదువుదాం. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయాలి. గట్టిగా చెప్పండి కొడదాం కదా. ఏదైనా దేవుడికి సంబంధించింది ఏదున్నా కూడా ఫస్ట్ నీ జీవితం నుంచి పడదోయాలి. దాన్ని పెంచుకుంటూ ఉండొద్దు, దాన్ని గొప్ప చేసుకోవద్దు. పడద్రోయి తోసేసాయి. దేవుడు చేస్తాడో లేదో, ఇది జరుగుతుందో లేదో కదా, దేవుడు మర్చిపోయాడేమో, మనుషులు మర్చిపోయాడేమో, రకరకాలుగా ఈరోజు ఎందుకో నా మనసు, నా ఆత్మ చెప్తుంది, ఎవరి కోసమో వాళ్ళని విడుదల చేయడానికి దేవుడు తన బిడ్డలకు చేతి నిండా డబ్బులు ఇచ్చాడు. నమ్మినారు? గట్టిగా చెప్పండి. ఎవరిగా విడుదల చేయాలని వాళ్ళ చేతి నిండా నీకు తెలియకుండా డబ్బులు ఇచ్చాడు, అది విడుదల జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దానికోసం ఇక్కడికి వచ్చావు ప్రార్థన చేయడానికి. ఇది జరుగుద్దా? మనం అడగకపోతే డబ్బులు అడుగుతాడు
కదా, మనం కట్టగలమా? మళ్ళీ దేవుడికి విరోధమైన జ్ఞానంలో పడదు ఈ రోజు. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు. ఆమె భూమి యొక్క అసలు గతించిపోయిన ఆయన మాటలు గతించావు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన చేసే దేవుడు అయినాడు. ఆమె హల్లెలూయా. క్రీస్తు గురించి ఆలోచనలకు లోబడి చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను దేవుడి కోసం వేచి ఉండి రోజున దేవుడి దగ్గర గొడగటం సరగటం కాదు, ఆయన దగ్గర వేచి ఉన్నవాడని ఆయన సిగ్గుపడనివ్వడు. ఆమె హల్లెలూయా. చదవమ్మా. సమస్తమైన అవిధేయతకు ప్రతి దండన చేస్తూ సిద్ధపడి లోబడండి, దేవుడికి విధేయత కలిగి ఉండండి. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 15-16 వచనాలు చూడకుండా చెప్పండి. గుండెల్లో రాసుకోవాలి ఇలాంటి వాగ్దానం. 49 యెషయా గ్రంథం 15-16 వచనాలు. స్త్రీ తన పసికందును మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మారువను. మళ్ళీ చదువు 15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చినా వారైనా మర్చిపోతారేమో గాని నువ్వు ఈరోజు ఎవరి మీద ఆధారపడ్డావేమో, ఎవరి మీద ఆనుకొని ఉన్నావేమో, వాళ్ళ ద్వారా నాకు సహాయం లభిస్తుంది, వాళ్ళ ద్వారా నాకు ఏదో ఒకటి చేయూత లభిస్తుంది, మాట సహాయం లభిస్తుంది, ఎవరి మీదనే ఆధారపడ్డావేమో, డాక్టర్ల మీద ఆధారపడ్డావేమో, లేదా ఇంకెవరి మీద ఆధారపడ్డావో సహాయం కోసం. ప్రభు చెప్తారు వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోయిన ఆస్కారం ఉంది. స్త్రీ కడుపున పుట్టిన బిడ్డనే మర్చిపోతుందేమో. వారు మర్చిపోయినా సరే చదవమ్మా, వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరవను. గట్టిగా చెప్పట్లు కొడదాం. నేను నిన్ను మరవను. నేను పిలిచిన వాడను, నమ్మదగిన వాడను. నేను నిన్ను మనం అందుకే పాడాం. మేలులుని మరచిపోలేనయ్యా. ఆయన మరవడు కదా, అందుకే ఆయన మరవకపోవటమే మేలు మనకి. అవునా కాదు? ఏదో అది ఇచ్చేస్తే 1 కోటి రూపాయలు అడిగారు, సాయంత్రం 1 కోటి రూపాయలు బ్యాగ్ లో ఉంటే గుర్తు పెట్టుకున్నట్టు కాదు. ఆయన జ్ఞాపకం పెట్టుకోవటమే మేలు మనకి. ఆయన దేవుడిగా కలిగి ఉండటమే మేలు. అందుకే హబాకుకు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. విందాం. హబాకుకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. 17-18 చదవమ్మా. దొరకట్లేదా? 3వ అధ్యాయం 17-18 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష తోట ఫలింపకుండాను, ఒలీవ చెట్టు కాపు కాయకుండాను, చేనులో పైరు పండికపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను ఈరోజు దేవుడు మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయనలో ఆనందించాలి. ఎవరిలో కదా? బియ్యం ఏమంటారు, మూట ఉండగానే సంతోషించడం కాదు కదా. సండే రోజు చికెన్ తింటేనే సంతోషించినట్టు కాదు కదా. నేను ఏడ్చేదాన్ని చిన్నప్పుడు. సండే రోజు మటన్ లేకపోతే అప్పుడు పేదలా అయిపోయినాను బా ఫీలింగ్ వచ్చింది. సండే మటన్ ఉండాల్సిందే కదా. ఈరోజు ఏమంటున్నాడు గ్రంథకర్త హబాకుకు? ఏమంటున్నాడు? శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు కాయకపోయినా, ద్రాక్ష తోట ఫలించకపోయినా, ఒలీవ చెట్టు కాపు కాయకపోయినా,
చేనులో పైరు పండకపోయినా నేను ప్రభునందు ఆనందించుతాను. పక్కన వాళ్ళు చెప్పండి, నేను ప్రభునందు. గట్టిగా చెప్పండి కొడుతూ, నేను ప్రభునందు ఆనందిస్తాను. ఎందుకో తెలుసా? ఆయన మనని మరవని దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఎక్కడో మన అవిధేయతతో ఉన్నాం, ఎక్కడో పాపము మరకలు మన జీవితంలో ఉన్నాయి, లేదా ఎక్కడో సాతానుతో మన గురించి పోరాడుతుండొచ్చు యోబులాగా కదా. చాలా సందర్భంలో కొంతమంది అంటారు, యోబుకి దెబ్బ తగిన వెంటనే ఎందుకు లేకుండా దేవుడు అంటాడు. ఎక్కడ ఛాలెంజ్ చేశాడు? ఎవరు ఛాలెంజ్ చేశాడు? సాతాను ఛాలెంజ్ చేశాడు. నువ్వు తీసేసుకో, కుటుంబాన్ని తీసుకో, ఆస్తిని తీసుకో కదా, ఆరోగ్యాన్ని తీసుకో, అప్పుడు చూస్తాను. ఎవరు చెప్పారు? సాతానుడు సవాల్ చేశాడు. దేవుడు ఆ సవాల్కి ఏం చేశాడు? అయ్యో నా వాడు మట్టి నుండి వచ్చాడు, మట్టి నిలబడగొల్లో లేడో అన్నాడా? లేదు. నీతిమంతుడైన యోబు మీద దేవుడు ఆన పెట్టుకొని ఉన్నాడు. ప్రశ్న, నా ప్రశ్న ఈరోజు ఏంటంటే, నీ మీద దేవుడికి ఆశ కలిగిందా? దేవుడు నేను నమ్ముతున్నాడా? అంజూరపు చెట్లు కాయకపోయినా, ద్రాక్ష తీగలు ఫలింపకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, చేనులో పంటలు పండకపోయినా నేను ప్రభునందు ఆనందిస్తా. పక్కన చెప్పండి, నేను ప్రభునందు ఆనందిస్తా. ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే నా దేవుడు నన్ను మర్చిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనం మర్చిపోడు. గాడ్ కెన్ నాట్ ఫర్గెట్ us. ఎందుకంటే ఆయన మనిషి కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు మర్చిపోతారు, మనస్తత్వాలు మారిపోతాయి, కానీ దేవుడు మనకి మర్చిపోడు. కళ్ళు మూసుకున్నారు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం. నువ్వు మర్చిపోని దేవుడు అని నువ్వు